ఆలోచించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి ఎంతసేపు తెలంగాణ తల్లి విగ్రహం మార్చినా దాని మీద 15 రోజులు సినిమా నడిపిండు. తెలంగాణ సింబల్ మారుస్తానో 15 రోజులు సినిమా నడిపిండు. అందాల పోటీలు పెట్టినానో 1 నెల రోజులు సినిమా నడిపిండు. ఇవేమన్నా కడుపు నింపుతాయా? ప్రజలకు బతుకు తెరువునిస్తాయా? నువ్వు తల్లిని మారుస్తే, విగ్రహం మారుస్తే, నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారుస్తే, నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నింపుతుందా? మా యువతకు, మా విద్యార్థులకు ఏమన్నా మేలవుతుందా? అరే వానకాలం వచ్చిందయ్యాక జనుము విత్తనాలు, జీలుగు విత్తనాలు ఇవ్వమంటే గది ఇయ్య చేతనైతే లేదు. రేవంత్ రెడ్డి దొరుకుతున్నాయి. అవి ధర పెంచిండు, డబుల్ చేసిండు. కేసీఆర్ ఉండగా 1100 సంచి ఉంటే ఇప్పుడు 2200 చేసిండు సంచి. అవి కూడా 3 ఎకరాలు ఉన్నా ఒకటే సంచి ఇస్తారట, వాడు ఎకరం ఉన్నా ఒకటే సంచి ఇస్తారట. అదేందో బంగారం లెక్క. జనుము జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే పైసలు లేవు అంటాడు. మరి అందాల పోటీలకి అడిగెలిచ్చినాయి పైసలు. 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? ఇప్పటికి ఉన్నాయి వాట్లు. అందాల పోటీలతో ఎవరికైనా అనాపైసా సాయం జరిగిందా? వాళ్ళు ఒక ఆమె బ్రిటిష్ ఆమె, బ్రిటన్ ఆమె, ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది. ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 2 దోస్తులట, రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే 2 ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టింది అందాల పోటీలకు వచ్చిన వాళ్ళని. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అందాల పోటీలు ఒలగబెట్టినావు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీకి 5 సార్లు పోయిండు, 5 సార్లు పోయిండు. అందాల పోటీలను చూడు, నీకు 5 సార్లు పోయినావు. అందాల భామలను చూడడానికి ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటలేవని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? జనుము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవు అని అడగనీకి నీకు టైం దొరకలేదా? 5 సార్లు పోయిండు అందాల పోటీలకు. గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి? ఇంకా వేరే పని లేదా నీకు? నీ దోస్తులు, నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? నువ్వు ఏం చేసినావు? మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీకేదైనా చూసే షోకుంటే చూసినవేమో తప్ప ప్రజలకు చేసింది అయితే నువ్వేం లేదు. 4-5 సార్లు పోయినావు, భోజనాలు చేసినావు, చాలా ముచ్చట్లు పెట్టినట్టు పేపర్లు, టీవీలో చూసినాం మేమైతే. ఇది ఎవరికి కావాలి? ఇది ఎవరిని ఉద్ధరించడానికి? జనుము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే శాత కాదు, రైతు బంధు ఇవ్వమంటే శాత కాదు. పడ్డదా రైతు బంధు? వానకాలం ఎగదొప్పిండు, యాసంగికి 2 ఎకరాలకు వేసిండు, మిగతాలకు ఎగ్గొట్టిండు. చెప్పింది 15,000 అందరికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు కొందరికే ఇస్తా అంటుండు. ఇచ్చింది కొసరు, ఎగబెట్టిందేమో అసలు ఎగబెట్టిండు, కొసరంతా ఇచ్చిండు. ఇంతకు మించి ఏమైనా చేసిండా? ఇవాళ బాగా ఆలోచన చెయ్యండి. ఇవాళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మా బాధలు తీరుతాయని వీళ్ళందరూ కూడా కేసీఆర్ దిక్కు చూస్తున్నారు. తరుగు అని అసెంబ్లీలో మాట్లాడిండు. ఎక్కడ తరుగు తీస్తలేం వడ్లు అన్నాడు. తీస్తురా లేదా? 3 నుంచి 10 కిలోలు తీస్తురు. నీ 11 కిలోలు తీసిరా? అగో ఏం పేరు నీ పేరు? మా లక్ష్మీనారాయణ 11 కిలోలు తీసినట్టు తరుగు. ఇక అసెంబ్లీలో మాట్లాడవా అంటే రేవంత్ రెడ్డి ఏమేమి తరిగే తీస్తలేం, తరుగు తీస్తే మరి పలుగు వలగొడతా అన్నాడు. మరి ఇప్పుడు ఎవరిని వలగొట్టాలి? రేవంత్ రెడ్డిని వలగొట్టాలి. ఇప్పుడు మా లక్ష్మీనారాయణ కుల్లా చెప్తుండు పబ్లిక్ మీటింగ్ లో 11 కిలోల తరుగు తీసిండు నాది అంటుండు. ఏ ఊరికి పోయినా 5 కిలోలు 10 కిలోల తరుగు తీస్తుండు. సన్న వడ్లు కొంటే ఇప్పటికీ ₹1 బోనస్ రాలే. 1100 కోట్ల రూపాయలు సన్న వడ్లకు బోనస్ బాకీ ఉన్నది. అది కూడా ఎగబెట్టడానికి డౌట్ వస్తుంది నాకు. ₹1 ఇస్తలేడు సన్న వడ్లకు. చెప్పిండు బోనస్ అన్నాడు, బోనస్ బోగస్ చేసి పారేసిండు. ఆ వడ్లకు కూడా ఇంకా 2,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. తెల్లారే ఇస్తున్నా అన్నాడు పైసలు, కానీ 10 రోజులైనా 15 రోజులైనా వడ్ల పైసలు పడతలేవు. బోనస్ అయితే అసలే పడతలేదు. ఎరువులు సకాలంలో అందుతలేవు, విత్తనాలు దొరకలేవు. పత్తి విత్తనాల కోసం రైతులు
ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. నువ్వేం శాతగానువి? ఇంకా విత్తనాలు ఏది శాతగాని ముఖ్యమంత్రివి, నువ్వు ఆ పదవులు నుండి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఆలోచించండి. ఎవరిని ఉద్ధరించింది? రైతులకు ఏమైనా మంచిగా చేసిండా? ఆడోళ్ళకి ఆడపిల్లలకు ఏమన్నా చేసిండా? యువతకేమన్నా చేసిండా? మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. కానీ తిప్పి తిప్పి కొట్టే 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి రిజల్ట్స్ ఇచ్చిన వాళ్లకు కాగితాలు పంచి నేనేదో 20-30 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ఇవాళ నువ్వు ఇచ్చింది 10,000. ఇవాళ కేసీఆర్ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 1,67,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. నువ్వు మొదటి ఏడాది 2 లక్షలు ఇస్తా అన్నావు, 10,000 కూడా ఇవ్వకుండా యువతను కూడా మోసం చేసినావు. కేసీఆర్ గురుకులాల్లో కడుపు నిండి అన్నం పెట్టి పిల్లల్ని మంచిగా చదివించిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ గురుకులాల పిల్లలు దవాఖానల పాలవుతుంది. 60-70 మంది పిల్లలు గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాలు చెప్పుడు అలవాట్లేదు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే నిజం చెప్తే అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక అబద్ధం ఆడి ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా 100 అబద్ధాలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ నాయకులు ఇలా విందులు వినోదాల కోసం అందాల పోటీలు పెట్టినట్టు కనబడతా ఉంది. అందాల పోటీలకు ఎవరు పోయినరు? విందులకు వినోదులకు రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు, ఆయన పార్టీ నాయకులు 24 గంటలు ఆయనతో ఉండేటోళ్ళ కోసమే ఇవాళ అందాల పోటీలు పెట్టిండు. ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది తప్ప మంచి పేరు మాత్రం రేవంత్ రెడ్డి తీసుకురాలేదు. ఇవన్నీ కూడా మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా మోసమే, అంతా ఆగమాగం జగన్నాథం లెక్క అయిపోయింది కదా. ఇవాళ ఏది చూసినా కొనెళ్తలేదు, ఏ కార్యక్రమం కొనెళ్ళదు, ఏ ముచ్చట కూడా ఇవాళ కొనెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మా మూసి సుందరీకరణ అన్నాడు, మూసి మధ్యలో ముగిపించింది, మళ్ళా సప్పులు లేదు. అదేందో హెచ్సియు దగ్గర భూములకు పంచాయతీ పెట్టిండు, అది పోయింది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిండు. కంచె గచ్చిపోలి మొట్టికాయలు పడ్డాయనే రేవంత్ రెడ్డికి. కంచెలోనే జైలు కట్టి లోపలేసి పారేస్తా అన్నారు వాళ్ళు. దెబ్బకు మళ్ళీ సప్పులు లేకుండా అయిపోయింది. ఏదన్నా కొనెళ్ళిన కార్యక్రమం ఉన్నదా? హైడ్రా అంటివి, వాని పేరు చెప్తే వీని పేరు చెప్పి తొక్క ముడిస్తేవి. ఇవాళ ఒక్కటి ఆలోచించింది, ఇదే మన తీగుల్లా మన జగదేవ్పూర్లా కేసీఆర్ ఉన్నప్పుడు మన భూముల విలువ పెరిగిందా లేదా? ఆనాడు కేసీఆర్ రాకముందు 10 లక్షలకు ఎకరం ఉంటే కేసీఆర్ వచ్చినాక 50 లక్షల కోటి రూపాయలు అయింది. అయిందా లేదా? ఎవరన్నా ఆపదవాడో పిల్లల పెళ్లిలకో ఏదన్నా దవాఖానకో పిల్లల చదువులకో ఓ అద్దెకరం అమ్మితే మంచిగా 50 లక్షలు వచ్చినాయి. ఇవాళ ఎవడన్నా కొనటోడు ఉన్నాడా? అదే జరా ఇంట్లో పెళ్లి ఉన్నదిరా భయ్, 1 ఎకరం తీసుకోంటే వద్దు నాకు వద్దని అటే విత్తున్నాడు. హైదరాబాద్కి వెళ్ళి కార్లు వస్తుండే బంద్ అయింది. వస్తున్నాయా? ఇటు మొగానే కూడా కార్లు వస్తున్నాయా? బేరం నడుస్తుందా? మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వాడు ఈగలు కొట్టుకుంటుండు. దుకాణం బంద్ అయిపోయింది. రేవంత్ రెడ్డి పిచ్చి చర్యల వల్ల, తుగ్లక్ పనుల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. ఆగమాగం మాటలతోని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదు. విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఈ రాష్ట్రంలో డబ్బులు పెట్టి జాగభూములు